దుర్గామాత టెంపుల్కి వచ్చాను. జై దుర్గామాతకి జై. ఈరోజు శుక్రవారం, సెప్టెంబర్ 10 అన్నమాట. వినాయకుడు ఇక్కడ దుర్గాదేవిలో వినాయకుడు నిమజ్జనం అయిపోయింది. సో అమ్మ దగ్గరికి వచ్చాను. నేను ప్రతి శుక్రవారం వస్తాను కదా, అలాగే ఈ శుక్రవారం కూడా వచ్చాను అనమాట. శ్రీచక్రం సో ఈరోజు ఓన్లీ అమ్మనే చూపిస్తున్నాను. జై దుర్గామాతకి జై. జై దుర్గామాతకి జై. జై దుర్గామాతకి జై. జై దుర్గామాతకి జై. ఇదేంటంటే కొండపూరు స్టార్టింగ్ అనమాట. ఇక్కడ ఉన్నారు ఈవిడ అమ్మ, చాలా పవర్ఫుల్, చాలా చాలా పవర్ఫుల్. నవరాత్రులు ఇక్కడ బాగా చేస్తారు దుర్గామాత దగ్గర. సో ఇంకా స్టార్ట్ అవుతాయి కదా ఇప్పుడు దుర్గాదశమి ఇక్కడ బాగా చేస్తారంట. సో చూడండి, చూసుకోండి ఒకసారి. ఆ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది. అమ్మ అసలు ఖాళీగా ఉంటారు, అస్సలు ఖాళీగా ఉంటారు అన్నమాట. గుడి అస్సలు ఖాళీగా ఉండదు. ఇక్కడ ప్రతిరోజు కదా, వారానికి 2-3 సార్లు మటుకు హోమం చేస్తారండి. పంతులు గారు చాలా నిష్ఠగా చేస్తారు ఈ దుర్గామాత టెంపుల్ దగ్గర. సో అనుకుంటాను ఎవరైనా రిక్వెస్ట్ చేస్తేనే చేస్తారేమో అని అనుకుంటున్నాను. అది దుర్గామాత. జై దుర్గామాతకి జై. జై దుర్గామాతకి జై. జై దుర్గామాతకి జై. జై దుర్గామాతకి జై. జై మాత. జై దుర్గామాతకి జై. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.